చూపించండి, ఏదో ఘనకార్యం చేసినట్టున్నారు. ఇప్పుడేమంటారు? బై మిస్టేక్ కాలిపోయింది. మీకు ఐరన్ చేయడం రాదు అని చెప్పండి. ఎందుకు రాదు? ఐరన్ బాక్స్లోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. కావాలంటే ఇంకోసారి ఇవ్వండి, దాన్ని ఐరన్ చేసి చూపిస్తాను. ఎందుకు? దాన్ని కూడా ఇలాగే కాల్ చేయడానికా? లేదండి, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. మీరెంత పర్ఫెక్ట్ గా చేసినా ఐరన్ చేయలేరు. దీనికి నాలెడ్జ్ కావాలి. ఏ సారీకి ఎంత హీట్ పెట్టాలో తెలుసుకోవాలి. అన్ని సారీస్ కి ఒకటే హీట్ సరిపోదు. కాటన్ సారీస్ కి ఒకలా, సిల్క్ సారీస్ కి ఇంకోలా, పట్టు సారీస్ కి మరోలా హీట్ పెట్టాలి. ఇవేమి తెలుసుకోకుండా ఐరన్ చేయడానికి రెడీ అయిపోయారు. ఐరన్ చేయడం అంటే ఈవెంట్ చేసినంత ఈజీ కాదండి. ఇదొక ఆర్ట్, నైపుణ్యంతో కూడిన కళ. అందరికీ అబ్బేది కాదు. ఓకేనండి, ఒప్పుకుంటాను. నేను పెద్ద పెద్ద ఈవెంట్లు అయితే చేయగలను, కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేయలేను. హలో, ఇది చిన్న పని అని ఎవరు చెప్పారు? పెద్ద బిజినెస్ మ్యాను, ఈవెంట్ ఆర్గనైజర్ అని పోజా? ఇది కూడా పెద్ద పనే. కొందరు మగవాళ్ళకి తప్ప మా ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యమైన పని. అర్థమైందా? అర్థమైందండి. ఐరన్ చేయడం ఒక ఆర్ట్, సో మీరు ఆర్టిస్ట్. మీ ఆడవాళ్ళందరూ కళాకారులు, ఆడవాళ్ళు మీకు జోహార్లు. అది మమ్మల్ని అలా గుర్తించాలి. మీలో ఫెమినిజం బాగానే ఉన్నట్టుంది. అయ్యో, అదేం లేదండి, ఏదో సరదాగా అన్నాను. ఎందుకు తప్పించుకుంటున్నారు? నేనేం తప్పించుకోవట్లేదు. ఆడవారు మగవారు ఇద్దరూ సమానమే. సమానమే, కానీ మగవాళ్ళ కంటే ఆడవాళ్లే కాస్త ఎక్కువ మాకు. ఎందుకంటే మీరు చేయగలిగిన పనులు మేం చేయలేం కదా. అదేం లేదులేండి, మీరు కూడా అన్ని పనులు చేయగలరు. అంత మొహమాటం ఎందుకులేండి. లేదు, మీరు కూడా క్రెడిట్ తీసుకోండి. జాలిపడేమి ఇవ్వక్కర్లేదులేండి. మీరు కూడా ఓకేనండి. అంత బలవంతం ఎందుకులేండి. సరేలేండి, అయితే మీరే గొప్ప. కాలిపోయిన శారీకి ఐఎమ్ సారీ.
బన్నీ, అను, కీర్తి ఏం చేస్తున్నారు? మా నోట్ బుక్స్ కి మా టెక్స్ట్ బుక్స్ కి అట్టాలు వేసుకుంటున్నాం డాడీ. ఇటువంటి నేను కూడా వేసిస్తాను. పర్వాలేదు డాడీ, నా బుక్స్ కి అను కీర్తి బుక్స్ కి నేనే అట్టాలు వేసి పిన్స్ కొడతాను. మీ ముగ్గురు బుక్స్కి నేనే నీట్గా అట్టలు వేసి పిన్స్ కొడతాను. ఓకే? మీకు వర్క్ ఉంటుంది కదా డాడీ. ఇది కూడా వర్కేనమ్మా. థ్యాంక్స్ డాడీ. ఫస్ట్ ఇలా కట్ చేసుకొని, ఓకే, నీట్గా కట్ చేయాలి. ఇలా పిన్స్ వేసి పిన్స్ వేసి కవర్ చేసేస్తే యువర్ బుక్ రెడీ. How is it? సూపర్ గా వేసావు డాడీ. బాగుంది డాడీ, చాలా నీట్ గా ఉంది. చాలా బాగా వేశారు. పొద్దున్నే పిల్లలతో కూర్చుని ఏం చేస్తున్నారు? పిల్లల పుస్తకాలకు అట్టలు వేసి పిన్స్ కొడుతున్నాను. ఎందుకు నవ్వుతున్నారు? సిటీలోనే పెద్ద ఈవెంట్ ఆర్గనైజరు చిన్న పిల్లలతో కూర్చుని తీరిగ్గా పుస్తకాలకి అట్టలు వేస్తుంటే నవ్వు వస్తుంది. నేనెంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్ అయినా నా పిల్లలకి తండ్రిని. ఆ పని తల్లి కూడా చేయగలుగుతుంది. లేవండి, నేను అట్టలు వేస్తాను. నాకు వేరే అర్జెంట్ పని ఏం లేదండి. పిల్లల పని నాదండి. మీది నాదని ఎందుకు? నేను చేస్తున్నాను కదా. అది కాదండి. పర్లేదండి. ఏమైందండి? అయ్యో, బ్లడ్ వస్తుంది. చాలా ఆపండి. ఏంటి మమ్మీ, దోమల డాడీ రక్తాన్ని మొత్తం పీల్చేస్తున్నావు? చెప్తే విన్నారు కాదు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఏం కాలేదండి. మీ చేతికి పెన్ను గుచ్చుకుంది కదా, రక్తం కూడా వచ్చింది. మీరు నొప్పిని మాయం చేశారు కదా.